ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళు కళకళలాడుతూ ఉండాలి. మంచి వాళ్ళు చల్లగా ఉండాలి, చెడ్డవాళ్ళు చచ్చిపోవాలి. నువ్వు మంచివాడి, నువ్వు చల్లగా ఉండాలి, చల్లగా అలా పైన ఉండాలి. బుద్ధేనా ఉందా నీకు? 90 ఏళ్ళు వచ్చినా లాగుతానంటావా? హాయిగా పైన కూర్చోమంటే బండి లాగి చేస్తానంటావే. స్టూపిడ్, మాట్లాడకుండా నోరు మూసుకుని కూర్చో. మరి ఇంత సాఫ్ట్ గా ఉంటే నేను మెంటల్ హాస్పిటల్ చేరుస్తాను. నేను నీలాగే ఉండేవాడిని, కానీ ఇప్పుడు దేవుడిని అయ్యాను. ఐఎమ్ గాడ్, గాడ్ ఈజ్ గ్రేట్. ముసలాడు నువ్వు ఎండలో ఉంటే కురదానికి గొడుగు కావాల్సి వచ్చింది. గొడుగు తాత, ఇలా మంచి వాళ్ళందరూ చెడ్డ వాళ్ళ తల నరికి సుఖంగా బతకాలి. చూసావా తాత, చూసావా ఎంత పెద్ద ఇల్లు కట్టాడో? ఎంతమంది మంచి వాళ్ళ కడుపు కట్టాడు ఈ నా కొడుకు. కొంపకి డెకరేషన్ ఒకటి, గ్లాసులు, ఇంటి చుట్టూ కాస్ట్లీ గ్లాస్. ఇంటిని రైట్ చేస్తే ఇండియాకు అప్పు తీరుతుంది. అయ్యో అయ్యో అయ్యో, అద్దాలు వెళ్ళిపోయినాయి. ఎవరు? నమస్కారం. అద్దాలు పలుకుంటుంది ఎవరు? నేనే. ఎవరా నువ్వు? మా ఇంటి ఇద్దరే పలకొడుతున్నావు. వాడు పట్టుకొని కట్టేయండి. షూట్ చేస్తాను, గొడవ పెట్టుకుంటావు. ఎంతమంది ఉంటారు ఇంట్లో? నేను, నా కొడుకు. నువ్వు, నీ కొడుకు. అబ్బా, ఇంత పెద్ద ఇల్లా? నీ ఇద్దరు ఉండడానికి ఇంత పెద్ద ఇల్లా? ముసలాడా, చూసావా వాడు కొడుకు ఉండడానికి ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు? నువ్వు ఉన్నావు. ఆ పై పోర్షన్ మొత్తం తాతకి రాసివు, కింద పోర్షన్ నువ్వు ఉండవు. ఎవడో మ్యాక్ మ్యాన్. తీసుకో తీసుకో. ఇదేమిటండి సంతకం చేశారు? తాత, ఇవాళ నుంచి పై పోర్షన్ మొత్తం నీదే. హ్యాపీగా ఉండు. వీళ్ళిద్దరు ఎవరు? బిజినెస్ మాట్లాడటానికి. బిజినెస్? ఓ బిజినెస్. నువ్వు ఎమ్మెల్యే పడాను కదా? నువ్వు డైవర్స్ తీసుకోలేదు కదా? బిజినెస్ బిజినెస్. నువ్వు ఆర్టిస్ట్ కామని కదా, పెద్ద సూపర్ స్టార్. ఓకే, నీకేంటి వీటితో బిజినెస్? అమ్మా అమ్మా అమ్మా, తెలుగు భాష వచ్చినా? తెలుగు మాట్లాడతావుగా? మాట్లాడతావు కదా, మరి ఇంకెందుకు ఇంగ్లీషు? లెవెల్, కొవ్వు, కొవ్వు, పెద్ద ఇంగ్లీష్ దొరకదు. నేను కల్లో కూడా అనుకోలేదు తల్లి. అమ్మ మనసు సినిమాలో అమ్మగా ఎంత బాగా నటించావు. నువ్వు 100 ఏళ్ళు చల్లి. ఆ దగ్గర కూడా 100 ఏళ్ళు బతకాలా? అది ఎలాంటిదో తెలుసా నీకు? నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి తిరుగుబతులు ఆర్టిస్ట్. ఇండియాని పాడు చేస్తున్నారు. అందరూ నీలాగా మంచివాడు అనుకోకు. ఆ కారు ఎవరిది? బుద్ధి ఉందా నీకు? బాధంటావు, అది నీది. అందరూ వేసిన ఓట్లది. చక్కగా చేయండి బిజినెస్. ఏం తాత, ఎలా ఉంది? బిజీ 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 బిజినెస్. ఇదే కదా నువ్వు వాళ్ళతో చేసే బిజినెస్? ఏంటా బోట్ డ్రైవింగ్? అయి తాత, వెనక నుంచి నాకు తగిలించు, కార్ని స్పీడ్ గా తోలమని. కారాపు. ఇప్పటికైనా తెలుసుకో, అందరూ సమానమేనని. ఐఎమ్ గాడ్, గాడ్ ఈజ్ గ్రేట్. తాత, నాకు కొంచెం పనుంది, నేను వెళ్ళొస్తాను. ఇది నీ దగ్గర ఉంచు. వీళ్ళు పిచ్చి వేషాలు వేస్తే కాల్చి పారాయి. ఇండియా కళ్ళు తెరిచింది. కూర్చో. మావయ్య, స్కూల్లో ఫీజు కట్టలేదని ఇంటికి వెళ్ళిపోమన్నారు. నేను చెప్తుంటే నవ్వుతున్నావా? నేను పైకి నవ్వుతున్నాను, లోపల ఏడుస్తున్నాను. కూర్చో. గుడ్. ఇదేంటో తెలుసా?
బుల్లెట్స్ లో 3 బుల్లెట్స్ ఉన్నాయి, 3 బుల్లెట్స్ లేవు. ఇది గిర్రం తిప్పు. ఇప్పుడు ఇందులో ఆ 3 బుల్లెట్స్ ఎక్కడున్నాయో ఎవ్వరికీ తెలీదు. అలాగే నా చాందిని హృదయంలో నా పట్ల ప్రేమ ఉందని ఎవ్వరికీ తెలీదు. ఎవ్వరూ తెలుసుకోనూ లేరు. ఏంటి మాయా ఏదేదో మాట్లాడుతున్నా? ఇప్పుడు నేను తుపాకీ పేలుస్తాను. తనకి నిజంగా నా మీద ప్రేమ ఉందనుకో, ఇది పేల్తావు. తనకి లేదనుకో, ఇది పేలుతుంది, నేను చచ్చిపోతాను. నా చాందిని నన్ను ప్రేమిస్తోంది. నా ప్రేమ నిజమవుతుంది. నా చాందిని నాకు దక్కుతుంది. మై డియర్ బుజ్జి. ఎవరు మాయా ఎక్కడుంది? ఏదోముండని కట్టుకున్నవని సుఖపెట్టడమే కదా పిల్లానికి కావాల్సింది. చూడు, నేను నా డార్లింగ్ బెడ్రూమ్ లో పడుకుంటాం. వెళ్ళి బెడ్ రెడీ చే. వెళ్ళవే. కూర్చుని దరిద్రపోటు మహా లేమంటుంటే నీకే నేను చెప్పేది. గొడ్రాలు అని తెలిసిన ఇంట్లో ఉండనిచ్చినందుకు సంతోషించవే. ఇలా చూడు, పెళ్ళే 2 ఏళ్ళైనా ఒక బిడ్డను కనిచ్చే యోగ్యత లేని దానివి జోడొస్తావు ఎందుకే? నా తలరాత పాప. నా బిడ్డను చూసే స్నేహితులు, ఈ ఊళ్ళో వాళ్ళు అందరూ అనుమానిస్తున్నారు కదే. అగ్ని సాక్షిగా కట్టిన ఈ తాళిని మాత్రం దయచేసి అడగండి అత్తయ్య. తాళి తీయవే. తీయవే. షాట్ ఓకే. కెమెరా క్రెండ్ సారీ మేడం, ఏదో మూడ్లో అలా నెట్ట. ఏయ్ ఇడియట్, రావేటు. ఏమిటి జుట్టు పట్టుకొని అలా లాగావు? అసలు ఇంతకు ముందు ఏ సినిమాలో అయినా వేషాలు వేసావా? తప్పైపోయిందమ్మా. ఏయ్, ఎవరయ్యా దీన్ని పిలిచింది? సారీ మేడం, ముందనుకున్న ఆర్టిస్టు అనుకోకుండా ఊరికెళ్ళింది. అందుకని ఈ జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చాం. ఏమండి, పొద్దునే చెప్పానుగా మా ఇంట్లో పార్టీ ఉంది, త్వరగా వెళ్ళాలని. అన్నట్టు మీరు కూడా పార్టీకి రావాలి. సెక్రటరీ, మీరు ఇన్విటేషన్ కార్డు ఇవ్వు. ఓకే మేడం. చూడండి, మీరు కూడా మా క్లబ్ లో మెంబర్ అవ్వండి. మెంబర్షిప్ ఎంత ₹1,00,000 ఆలోచించకండి. సెక్రటరీ, కార్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది మేడం, రెడీగా ఉంది. రామ్మా త్వరగా వచ్చి కూర్చో, టైం అయిపోతుంది. మేడం, పిక్చర్ August 15th రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. చాందిని గారు కోఆపరేట్ చేసి కాస్త త్వరగా వస్తే. రేపు ఎర్లీగా 1 గంటకు వస్తా. ఓకే? 1 గంటకా? చచ్చా, హీరోయిన్కి డూపెత్తి కూడా మంచిది. కరెక్ట్ సార్. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా? బాగున్నారా? లోపలికి రండి. బాబు సూర్య, ఇది పొద్దుటికి విస్కీ, ఇది మధ్యాహ్నానికి రమ్ము, ఇది రాత్రికి బ్రాందీ. నాన్న హ్యాపీగా తాగు. చూడు, 2 ప్రొడ్యూసర్లు వచ్చారు, పెద్ద ప్రొడ్యూసర్లు. నువ్వేం ఆలోచించుకు నాన్న. పొద్దున్నే వెళ్ళి యాక్షన్ చెప్పొచ్చి, రాత్రికి వెళ్ళి ప్యాకప్ అను. మిగతా వాటికి ఓ మంచి అసోసియేట్ డైరెక్టర్ని పెట్టు, అతను చూసుకుంటాడు. ఒరే సూర్య, ఈవేళ January 16th, 18th నుంచి హీరో హీరోయిన్స్ డేట్స్ కూడా ఇచ్చారు. 16th? ఏమండి, ఏమిటి వెతుకుతున్నాడు? నువ్వు దానివి అగ్రిమెంట్ మీద సైన్ చేయడానికి పెన్ను కోసం అనుకుంటాను. మరి డ్రెస్ మార్చుకుంటున్నాడు? పెద్ద ప్రొడ్యూసర్లు మీట్ అయ్యేటప్పుడు మంచి డ్రెస్ వేసుకోవద్దు, తెలివి తక్కువ గడుతూ.
నాన్న ఆ కోటు ఏయ్, నువ్వు ఉండవే నీకేది నచ్చితే తీసుకో బాబు ఆ. చక్కగా ఉంది ఫస్ట్ క్లాస్ గా ఉన్నావు నాన్న ఇక ప్రొడ్యూసర్ మీట్ అవుతుందా నువ్వు అడ్డం రాకే నమస్కారం నమస్కారం సార్ నమస్కారం. కూర్చోండి కూర్చోండి వాడు వస్తాడు కూర్చోండి సార్ వారు నిజంగా ఒప్పుకున్నారంటారా చెప్పింది నేనండి కూర్చోండి కూర్చోండి ఒప్పుకున్నట్టు కూర్చోండి కూర్చోండి ముందు అడ్వాన్స్ అడగండి అదే అదే అడ్వాన్స్ అడ్వాన్స్ ఉండండి ఇప్పుడే వస్తాను ఆ, అటు ఇటు నాన్న, ఎక్కడ ఇటు. నాన్న? ఇట్రా, ఇట్రా. సార్ సంతకం పెట్టు ఈ అగ్రిమెంట్ మీద సంతకం సైన్ పెట్టు, చేయండి అమ్మా. సార్ ఇవ్వండి ఇవ్వండి అలా లాక్కే థ్యాంక్ యూ సార్ ఇవ్వండి. ఉండవే నీతో పెద్ద గొడవ వచ్చి పడింది చెప్పు ఏయ్, ఇమ్మంటుంటే చాలు కానీ ఇలా ఇవ్వయ్యా అడ్వాన్స్ కాబట్టి అడ్వాన్స్ ఇలా చూడు నీ కొడుకు చేసిన ఘనకార్యం ఏమిటో చూడు ఛే! పద పద ఈ మాటలను వచ్చాను చూడు చెప్పులతో కొట్టుకోవాలి మొహం చూడు మొహం